హలో మచ్చాస్, ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. 150 పరుగులు చేస్తాడనుకున్న కేకేఆర్ 200 పరుగులు చేసి చివరి ఓవర్లో టర్నింగ్ పాయింట్ తీసుకొని ఎస్ఆర్హెచ్ పై 80 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ని దక్కించుకుంది. ఈ రోజు మ్యాచ్లో ఏం జరిగిందంటే కేకేఆర్ తరపున వెంకటేష్ అయ్యర్ అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్ని 200కి చేర్చగా ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఈవెన్ మిడిల్ ఆర్డర్ కూడా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి 2 మ్యాచెస్లో ముందు బ్యాటింగ్ చేసి పరాజయాల్ని చూసిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదే ఎస్ఆర్హెచ్ చేసిన పెద్ద మిస్టేక్. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూన్ టెస్ట్ చేసి మ్యాచ్ ఈజీగా గెలవాలనుకుంటే డ్యూ లేరు. అలానే ఎస్ఆర్హెచ్ బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో మరోసారి ఘోరంగా విఫలమై పరాజయాన్ని చూసింది. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో లాస్ట్ మ్యాచెస్లో ఫెయిల్ అయిన అభినవ్ని పక్కన పెట్టేసి కమిండు మెన్నిస్ని ప్లేయింగ్ లెవెల్కి తీసుకున్నారు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్లుగా ట్రావిస్ హెడ్ రాగా ప్లేయింగ్ 11లోకి సిమర్జిత్ సింగ్ వచ్చారు. ఇక కేకేఆర్ కూడా జాన్సన్ని పక్కన పెట్టేసి మోయిన్ అలీని ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చేంజ్ అయినప్పటికీ ఆట తీరు మాత్రం మారలేరు. భారీ షాట్స్ ఆడాలని వికెట్లు ఇచ్చేయడం, బౌలింగ్లోనూ డెత్ ఓవర్స్లో ఎక్కువ పరుగులు ఇవ్వడమే ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణాలు. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే అబ్సల్యూట్లీ వెంకటేష్ అయ్యర్, రఘువంశీలే. ఎస్పెషల్లీ అయ్యర్ మాత్రం చివర్లో మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్స్ ఎవరైనా సరే బాల్స్ బౌండరీలు దాటాల్సిందే అన్నట్లు ఆడాడు. ఏకంగా 7 4లు 3 6లతో 200కు పైగా స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు వెంకటేష్ అయ్యర్. తన చివరి 2 మ్యాచెస్లో సింగిల్ డిజిట్స్కే అవుట్ అయిన అయ్యర్ ఈ మ్యాచ్లో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. అలానే మరో యంగ్స్టర్ రఘువంశీ కూడా 32 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకొని కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరోవైపు రహానే 6ల వర్షం కురిపిస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 150 చేస్తాడనుకున్న కేకేఆర్ 200 స్కోర్ చేయగలిగింది. 201 టార్గెట్తో చేస్లోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ టార్గెట్ని అందుకునేలా కనిపించలేరు. లిటరల్లీ ఈ ఎస్ఆర్హెచ్ అయినా 286 కొట్టింది అనిపించేలా ఆడింది. టాప్ ఆర్డర్ ప్లేయర్స్ అందరూ వైభవ్ అరోరా, హర్షిత్ రాణాకు సరెండర్ అయిపోయారు. ఇక డిబట్ ప్లేయర్ పర్లేదు అనిపించే ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఎక్కువ సమయం క్రీజ్లో నిలబడలేకపోయారు. లాస్ట్ మ్యాచ్ హీరో అనికేత్ కూడా త్వరగా అవుట్ అవ్వడంతో కాసేపు క్లాసెన్ భారీ షాట్స్ ఆడారు. తను అవుట్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ వెంటనే తమ వికెట్స్ కోల్పోయి కేవలం 120 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో 80 పరుగుల తేడాతో భారీ ఓటమిని చూసింది ఎస్ఆర్హెచ్. ఇక బౌలర్ల విషయానికి వస్తే కేకేఆర్ బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాకి చెరో 3 వికెట్లు, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్ చెరో 1 వికెట్, ఆండ్రూ రజల్కి 1 వికెట్ వచ్చాయి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో మొహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, జీసాన్ అన్సారీ, హర్షల్ పటేల్, కుషాన్ మెండిస్ చెరో 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ ఇన్నింగ్స్, అలానే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కొలాప్స్ అవ్వడం మరొక టర్నింగ్ పాయింట్. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఇక ఎస్ఆర్హెచ్ త్వరలో 2 మ్యాచ్లు తమ హోమ్ గ్రౌండ్లోనే ఆడనుంది. మరి ఆ 2 మ్యాచ్లు అయినా గెలిచి కంబ్యాక్ ఇస్తుందంటారా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.